చూడండి 13లో యెషై జ్యేష్ఠ కుమారుడు ఎలియాబు, రెండవ వాడు అబీనాదాబు, మూడవ వాడు షమ్మయి, నాలుగవ వాడు నెతనీయేలు, ఐదవ వాడు రత్తయి, ఆరవ వాడు హోసేమును, ఏడవ వాడైన దావీదు అని ఉంది. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 7 ఉన్నారు, ఇంకొక వ్యక్తి ఉంటారండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం 18వ ఒకసారి చూద్దాం. 18. ఇంకో సహోదరుడు ఉంటాడు, ఆయన అక్కడ చూద్దాం. దావీదు సహోదరుడు ఏలీబు అండి. ఎవరంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? యెషై గారికి ఎంతమంది కుమారులు? 8 కుమారులు అండి. ఆఖరి అతను ఎవరు? దావీదు గారు. 2 కుమార్తెలు. ఎవరు కుమార్తెల పేర్లేంటి? సెరూయా, అబీగయీలు. మనం ఇక్కడ చూసినట్లయితేనండి, ఈయన యెషయాకి కుమార్తె, దావీదుకి అక్క. 10 మంది పిల్లలు. ఈమె ప్రార్థనా పరురాలు. ఎవరంటే ప్రార్థనా పరురాలు, విజ్ఞాపన పరురాలు, దేశభక్తురాలండి. ఎందుకంటే భర్తలేని స్త్రీ ఎలా ఉంటారండి? వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? కానీ సెరూయా భర్త లేదండి, కానీ తన జీవితాన్ని చాలా స్ట్రాంగ్గా చూసుకుంది. తన పడిన వేదన, తన పడిన కష్టాలు చూసుకుంటే సెరూయా పేరు అర్థం కూడా పెయిన్, వేదన. ఏంటంటే పెయిన్ అండి. మనం కూడా చూడండి, కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పడానికి చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాం. అవునా కాదండి? చాలా పరిస్థితులు కూడా, క్లిష్ట పరిస్థితులు కూడా మనం ఒక విధానంగా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి? స్ట్రాంగ్ చేస్తాయి. ఎప్పుడు మనం ఎలా కూర్చొని అవ్వాలా? లేదు, మనల్ని దేవుడు పుట్టించారు కాబట్టి మనం దేవుని కొరకు నిలబడాలి. మనల్ని ఎవరు ప్రేమించకపోయినా పర్లేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయనలో బలపడాలని సెరూయా అనుకుందండి. ఈ సెరూయా గురించి చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఎంత జ్ఞానవంతురాలు చూడండి. భర్త లేకపోయినా తన 3 కుమారుల్ని కూడా దేవుని కొరకు పెంచగలిగింది, దేశం కొరకు పెంచగలిగింది. తన 3 కుమారులు మనకి కింద చదవమండి. మొదటి దినవృత్తాంతాలు 2:16-17 ఉంటారు. ఆ విషయం యోవాబు, ఆషహేలు 3 కుమారుల్ని కూడా ఎవరికైనా పెంచిందండి? దేవుని కొరకు, దేశం కొరకు. దావీదుకి సహాయకులుగా ఉండేవారండి. ఎవరికంటే దావీదు గారికి సహాయకులుగా ఉండేవారు. చూడండి, మనకి శ్రమ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. మనం ఏమవ్వకూడదంటే కృంగిపోవడం మనలోకి రానివ్వకూడదు. ఎందుకని? శ్రమ దినమున మనం కృంగినప్పుడంట చేతగాని వాళ్ళు ఉంటామంట. అందుకే దేవుడు చెప్తాడు, ఏ శ్రమ అయినా కానీ దేవుని అనుమతి లేకుండా మనకి రాదండి. వస్తుందంటారా? ఈ వాక్యం ఉండదు కదా మత్తయి సువార్తలో, నా సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా కింద రానిపడదు అంటారు. అంటే దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ కూడా మనకి రాదండి. ఎన్నో శ్రమలు పడిన వాళ్ళని ఇప్పుడు మనం పలకరిస్తుంటారు. చాలా శ్రమలు పడ్డారమ్మా, చాలా అనుభవాలు వచ్చి. అవునా కాదండి? ఇక్కడ మనం చూసినట్లయితే సెరూయా మంచి తల్లి అండి. మంచి తల్లి దావీదుకి మంచి అక్కండి. ఎందుకంటే దావీదు యుద్ధంలో ఉన్నప్పుడు, తన కుమారుడు తరుగుతున్నప్పుడు దావీదుకి అంతగా నిలిపిందండి పిల్లలు. ఎవరికంటే దావీదు గారికి అండగా నిలిపింది. ఈ రోజుల్లో కుటుంబాలు ఎలా ఉంటుందంటారు? అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా ప్రేమ అనేది ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయిందండి కదండి. ప్రేమ చల్లారిపోయిందండి. అసలు ప్రేమ లేదండి. అక్క చెల్లెళ్ళైనా స్వార్థమే, అన్నదమ్ములైనా స్వార్థమే, ప్రతి కుటుంబంలో స్వార్థమే లేదంటారా? భర్త భార్యైనా అక్కడ స్వార్థమే, పిల్లలైనా స్వార్థమే. అంటే ఏమైపోయిందంట? ప్రేమ, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నామండి. ఏమండి? మనం రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా నెమ్మదైన జీవితాలు, నెమ్మదైన కుటుంబాలు. ప్రతి గృహాన్ని తట్టి చూడండి, ప్రతి గృహంలో సమస్య చూడడం. కానీ దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? జయించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నాం. అవునే కాదండి? మనం ప్రార్థన చేస్తాం, ఒక 1 అవర్, ఒక 1 అవర్, అంతకంటే ఎక్కువ చేయి. కానీ ఎవరైతే వెయ్యి మొదటి జామును మొదలుపెడతారో నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాలు అక్కడ దేవుని సన్నిధిలో కుమ్మరిస్తామో వారి కుటుంబాన్ని దేవుని ఎప్పుడైతే గురించుతాడు? ప్రేమించుతాడండి. ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. దాన్ని చూడండి, అసలు ఆ రాజు ఆ
అగ్నిగుండం వేస్తానన్నారు. అయినా అంటాడు, నేను నిన్ను మాత్రం నొక్కడు. నేను చనిపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను బ్రతికించగలడు. నిజంగా సింహాలు నోళ్ళను మూసాడు దేవుడు. ఏంటంటే కారణం, దానియేలు నమ్ములు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ సిరియా లైఫ్ కూడా అంతే. తను ఒకటే అనుకున్నా, నేను ఒంటరిగా అనుకోలేదు, కానీ నాకు తోడుగా ఉండేవారు దేవుడు, నన్ను పుట్టించినవారు దేవుడు. కాబట్టి నేను దేవుడి వరకు స్ట్రాంగ్ అవ్వాలి. బలమైన పునాదిగా మారినప్పుడే నా బిడ్డను కూడా బలంగా నేను చేయగలనుకున్నాను. మనం ఇక్కడ చూస్తే ముగ్గురు పిల్లల్ని కూడా ఇశ్రాయేలు చరిత్రలో దేశం కొరకు నిలబడ్డారు. ముగ్గురు పిల్లలు ఎక్కడంటే ఇశ్రాయేలు చరిత్రలో దేశం కొరకు చక్కగా నిలబడ్డారు. 2వ సమూయేలు 21:17 ఒకసారి చదవండి. 2వ సమూయేలు 21:17. సెరూయా కుమారుడు అంటే పెద్ద కుమారుడైన దావీదుని ఆదుకుంటాడు అక్కడ. ఒకసారి చదవండి 21:17. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుని ఆదుకున్నాడంటే ఎవరు? అభిషేక్. అంటే చూడండి, ఇప్పుడు బిడ్డల వెనకాల ఉన్నది ఎవరు ప్రార్థన? తల్లి సిరియా ప్రార్థన. బిడ్డలంటే ముందు కనిపిస్తున్నారు, దావీదు కనిపిస్తున్నారు, కానీ వారి వెనకుండి నడిపిస్తుంది ఎవరు? దేవుడు. తర్వాత వాళ్ళమ్మ సిరియా. దావీదుకి తోడుగా ఉన్నాడు అభిషేక్. నెక్స్ట్ 2వ పైన చూడండి. 2వ సమూయేలు 23:18. యోవాబు కొడుకు. 2వ సమూయేలు 23:18 ఒకసారి చూడండి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అభిషేక్ తన అనుచరులలో ముఖ్యుడు. ఇక్కడ ఒక యుద్ధంలో 300 మందిని హతం చేసి వారి మీద తన ఇంటిని ఆడించాడు. ఇక్కడ యోవాబు చూస్తే 300 మందిని ఏం చేశాడంట? యుద్ధంలో చంపేశాడంట. ఎవరు? సిరియా కుమారుడు. ఎవరికి అండగా నిలిచారండి పిల్లలు? దావీదుకి అండగా. దావీదునప్పుడు ఎవరైనా తోడున్నారండి? ఎవరు లేదు. మనకు కూడా కష్టం వచ్చినట్టు ప్రతి పరిస్థితి క్రిటికల్గా ఉంటారు. చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా, అమ్మో ఇందులో నేను ఉండలేనేమో, ఇందులో అసలు నేను నడవలేనేమో, నా వల్ల కాదేమో, అసలు నా వల్ల అవ్వదని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతూ ఉంటామో సాతాను బలంగా పనిచేస్తూ ఉంటారండి. ఇక్కడ నిజంగా ముగ్గురు కుమారుని సెరూయా చక్కగా పెంచిందండి. 3వ కుమారుడు చూడండి, ఆషాయేలు కొరకు. 2వ సమూయేలు 2:18 ఒకసారి చూడండి. 2వ సమూయేలు 2:18. 2:18. 2వ సమూయేలు 2:18 చూస్తే ఆషాయేలు ప్రాణ త్యాగం చేశాడు. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అభిషేకును అసాహేలును అచ్చట ఉండేది. అసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడితట్టైనను ఎడమ తట్టైనను తెలియక అబ్నేరును తగ్గించుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నువ్వు అసాహేలువా అని అంటే అతడు నేను అసాహేలునే అన్నాడు. చాలా ఇక్కడ చూస్తే ఆషాయేలు ప్రాణ త్యాగం చేశాడండి. ఏం చేశాడు? ప్రాణ త్యాగం చేశాడు. ఈ ముగ్గురు కుమారులు రాజు భద్రత కొరకు, పట్టణ క్షేమం కొరకు పెంచిందండి ఎవరో? సెరూయా. ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డలు చూస్తే కొంతమంది ఎందుకు పనికిరాకుండా, కొంతమంది భయంకరమైన వ్యసనాలు, కొంతమంది విచ్చులు విడతారు. భయంకరంగా పెరగడానికి కారణం ఏంటంటారు? పునాది సరిగ్గా లేదు. తల్లిదండ్రుల ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాం, కానీ చాలా దేవుడంట తల్లి ప్రార్థన వింటాడండి. ఏ పరిస్థితి అయినా కానీ, ఎలాంటి మనం అలెగ్జాండర్ చూస్తే ఎంత ధనం సంపాదించేదండి, ఎంత ధనం అన్ని సంపాదించుకున్నాడో మొత్తం చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ తన చిన్న వయసులోనే మరణించాడు. జ్వరం వచ్చి చెప్పాడు. కానీ తను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేదు. కానీ తను అనుకున్నాడండి, మరణం వస్తుంది, నాకు తీసుకెళ్తాడు అనుకోలేదు. నాకు చాలా కోట్లు సంపాదించాను, నా చుట్టూ అందరూ ఉన్నారు కాబట్టి నేనేమి మైకిల్ జాక్సన్ తీసుకున్నా. తను ఒక్కొక్క పాటకు ఒక డాక్టర్ అండి.
అతను ఐకో స్పెషలిస్ట్, హార్ట్కో స్పెషలిస్ట్ అన్ని చేశాడు. కానీ ఆ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందండి. చిన్న వయసులో మరణించాడు. నేను 100 years బ్రతుకుతాను అన్నాడంటే, కానీ అవుతుందండి? అవదండి. దేవుని సెలవు లేకుండా మనం అక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడికి రావాలన్నా జరగదు. మనం పూర్ణమై ఉండగా దేవుడు చూస్తాడు. తల్లి గర్భంలో వేసిన దేవుడేనండి. కానీ ఆయన్ని మర్చిపోయినట్లయితే మనం దేవుడిని మర్చిపోయినట్లే. దేవుడు బాధపడుతుంది. ఏ పరిస్థితి అయినా కానివ్వండి, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ మనం దేవుని చెయ్యి మనం పట్టుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఇక్కడ మనకి ఎవరు లేకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారండి? సమస్యలు దేవుడు చూస్తారండి. నేను అనుకుంటాను, ప్రభువా ఒక సిచ్యువేషన్ అనుకుంటాను, నువ్వు చూడట్లేదు, న్యాయం చేయట్లేదు కదా. ఏసే అంటారు, లేదు నేను అన్ని చూస్తున్నాను, నా కను దృష్టి భూమి అంతటా లోకం అంతటా కను దృష్టి ఉందండి. చిన్న పిన్ను పైన ఆయన తెలుసండి. ఇక్కడ మనం చూసినట్లయితే సెరూయ తన కష్టాలనే తన అడుగురికి మార్గం స్థిరపరచుకుంటాడు. తన కష్టాల వల్ల స్ట్రాంగ్ అయిపోయిందండి. చూడండి, చాలా మంది కష్టాలు పడి చాలా స్ట్రాంగ్ అవుతారు. ఒకప్పుడు ఏమీ తెలియదు,